కట్టిపడేశాడు అని చెప్పి అన్నాడు. నెక్స్ట్ ఇప్పటికి మంచితనాలు ఏముండవు. ఇప్పుడు నువ్వు ఎట్లాంటి చెడ్డతనం వహిస్తే వాళ్ళంతే చెడ్డతనం ఉంటుంది. ఓవరాల్గా రాజకీయం అంటే చాలా చండాలంగా తయారైంది ఆంధ్రప్రదేశ్. అంతే, సంస్కారవంతమైన మాటలు మాట్లాడుకోవట్లేదు, సంస్కారవంతమైన భవిష్యత్ విధానాల వైపుకు పోవట్ల రాష్ట్రం. ఎవరు వాళ్ళిద్దరి కక్ష సాధింపుల కోసం వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్నాయి. అదృష్టం ఏదన్నా బాగుంటే రేపు పొద్దునే ఏమైనా పరిశ్రమలు అవి వస్తే బాగుపడాలంతే. అప్పుడు వీటి నుంచి డైవర్ట్ అయ్యి అటుకి వెళ్తాం. లేదు అనుకోండి, ఏం రాలేదనుకోండి, ఇదే సాగుతూ ఉంటుంది. ఇక ఎందుకంటే ప్రజల్ని మనము ఉద్యోగాలు ఇవ్వడము, ఉపాధి ఇవ్వడము ఇట్లాంటిది చేయలేనప్పుడు ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఉండాలి. బీహారు, ఉత్తరప్రదేశ్ ఇదివరకు ఏం జరిగేది? అభివృద్ధి ఉండేది కాదు. కాబట్టి ఈ కక్ష సాధింపు రాజకీయాలే ఉండేవి. అదే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ. అప్పుడు ఇంతకు మించి అంతే కదా జరిగేది. దాన్ని తప్పని అంటాం కదా. నేను అనేది ప్రజలను నువ్వు సంతృప్తి పరచలేనప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటాం. ఇప్పుడు పరిశ్రమ తేవాలా, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలా, ఈ పనిలో చేసేస్తున్నట్టు భ్రమ కల్పిస్తున్నాం. మిగతాదంతా ఈ గోల్లోనే నడుస్తున్నాం మనం. ముందు అన్నిటికంటే పెద్ద సమస్య ఏమవుతున్నది ఇక్కడ? విద్య. దాని పరిస్థితి ఏంటి? కాస్ట్లీయెస్ట్ అయిపోయింది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఇచ్చే వనరులు ఆగిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి.